బైంసాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కుమ్మరి గల్లీలో ఖాళీ బిందెలతో స్థానిక ప్రజలు రోడ్లపై ధర్నా చేపట్టారు. 3 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు మున్సిపల్ సిబ్బంది బోరు మోటార్స్ ని తీసివేయడంతో నీటి కష్టాలు తీవ్రతరమయ్యాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు బోరు మోటార్లు లేక ఇటు మిషన్ భగీరథ నీరు సరఫరా కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మంచి వాయిస్ తీసుకోరా టైంకు రాక మాకు ఇప్పుడు నా బాధ అవుతుంది. పిల్లలు ఉన్నారు, మన్మరాళ్ళు వాళ్ళ పట్టుకొని నా కాలు నడుస్తలేదు. మళ్ళీ బకెట్ నీళ్ళకి రావాలంటే నాకైతే టైం దొరకలేదు. వాళ్ళకి చూడాలా, ఇంట్లో చూసుకోవాలా, తానాలకు ఇప్పుడు పిల్లలకు ఎక్కడున్నాయి ఇప్పుడు దింగాన. మాకు మిషన్ బాగితే టైంకి అయితే వస్తలేవు. మాకు బోర్లు చార్జ్ అయ్యింది అంతే. ఇక మాకు మస్తు దూరం ఉన్నది. మాకు లోపలికి సందులు అటు లోపల ఉన్నాయి మా ఇండ్లు. నీళ్ళు అయితే టైంకి లేవు. మాకు ఇంతకన్నా ఎక్కడ ఏం తెలియదు. ఇక సార్ మీ దయ. కుమార్ గల్లీ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథ రిక్వెస్ట్ ఏంటంటే టైంకి మాకు నీళ్ళు వస్తలేవు. అలాగే మున్సిపాలిటీ ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇచ్చినా అసలు పట్టించుకుంటలేరు. మా పక్కనే గల్లీ ఉన్నది బట్టి గల్లీ సంథింగ్ గీతాభవన్ ఏదైనా గల్లీలు కానీ పక్కన సిద్ధార్థ నగర్ ఉన్నది. దాంట్లో అన్నింటిలో బోర్లు ఉన్నాయి. మా కనెక్షన్లు వీకేషన్ మా ఇల్లులు ఉన్నాయి. లాస్ట్కు మొన్న ఎనిపైడు పిల్లలకు స్నానం చేయడానికి బట్టలు పెట్టుకోవడానికి నీళ్ళు లేవు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కమాస్కమ్మకు పట్టించుకొని బోర్ కనెక్షన్ ఇచ్చుకోండి. మేము టైం టు టైం బోర్ యూజ్ చేస్తాం. వేస్ట్ కూడా వాటర్ వేస్తాం. వేరే దగ్గర మిషన్ భగీరథ వేస్ట్ వాటర్ పోతున్నాయి. మా దగ్గర గల్లీకి పట్టుకోవడానికి రెడీ ఉన్నా ఇడ్సబెట్టడానికి మిషన్ భగీరథ ఆఫీసర్ లేదు. 3-4 నంబర్లు ఇచ్చిండ్రు. అలా కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమంటున్నారంటే మా ఇష్టం వచ్చినప్పుడు ఇడుస్తాం, పట్టుకొని లేకపోతే లేదు. రిక్వెస్ట్ ఏంటంటే సార్ ప్లీజ్ మీరు రిక్వెస్ట్ దయతలిచి మాకు బోర్లు వేయడానికి మనం. లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర